హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు సండే. చాలా రోజులైంది ఒక బ్యూటిఫుల్ మోటో వ్లాగ్ చేసి. లోవర్ ట్యాంక్ బండ్. సో ఇది ఎలా స్టార్ట్ చేద్దామంటే నయాని నరసింహారెడ్డి బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ చేసి ట్యాంక్ బండ్, లోవర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ అన్నీ కవర్ చేద్దాం. సో గాయ్స్, enjoy the vlog. ఓకే గాయస్, ఇప్పుడు బర్కత్పుర సర్కిల్ దాటేస్తున్నాం. మధ్యలో నా ఫోన్ని టచ్ చేసి చూస్తున్నాను. బాగా వేడిగా కూడా అయిపోయింది. నో ప్రాబ్లం. ఆ మాత్రం వేడి హ్యాండిల్ చేయకపోతే S22 అల్ట్రా ఎలా అవుతుంది? నాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన S24 అల్ట్రా కొంచెం నచ్చింది. ఎందుకంటే స్క్రీన్ ఫ్లాట్ స్క్రీన్ ఇచ్చాడు, కర్వ్ స్క్రీన్ ఇవ్వలేదు. ఈ కర్వ్ స్క్రీన్ది చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ యూవీ ప్రొటెక్టెడ్ గ్లాస్ వేయాలి. ఓ మై గాడ్, ఇట్స్ ఎ బిగ్ హెడేక్. ఫ్లాట్ స్క్రీన్లో ఆ హెడేక్స్ ఏమి ఉండవు. డైరెక్ట్ 100 రూపీస్ గ్లాస్ వేసేయచ్చు. సో సామ్సంగ్ అది ఒక మంచి పని చేసింది. అండ్ ప్రస్తుతానికి ఫోన్ అప్గ్రేడ్ చేసుకున్నంత సీన్ ఏం లేదు. నాకు తెలిసి 5 years వరకు నేను నా ఫోన్ అసలు అప్గ్రేడ్ చేయను. ఇంకా 3 years అయిపోతుంది ఫోన్ తీసుకొని. ఇంకో 2 years నడిపించుకుంటాను. దాని తర్వాత ఒకవేళ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పంపించడం ఆపేస్తున్నాడు అన్నప్పుడు నేను నా ఫోన్ చేంజ్ చేసేస్తాను, అప్గ్రేడ్ చేసేస్తాను. ఇప్పుడు 2024 2.5 years అవుతుంది ఎగ్జాక్ట్గా. మోడల్ రిలీజ్ అయిన వెంటనే కొన్నాను. '22, '23, '24 అంతే కదా. 23 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయింది, 24 నెక్స్ట్ ఇయర్. అంటే టోటల్ 2 years అండ్ 2.5 years, ఎగ్జాక్ట్గా 2.5 years అవుతుంది. ఇక్కడే మన ఎగ్జాస్ట్ సౌండ్ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుల్ లోడ్లో ఉంటాము. ఓకే గాయస్, తర్వాత వీడియో ప్రాసెస్ చేసేటప్పుడు చూడాలి ఎలా వచ్చిందో అని. ప్రస్తుతానికి మనం ఈ వీడియో అనేది జస్ట్ కంటిన్యూ చేద్దాం. ఈ రిసీవర్ పడిపోతుందని అనుకున్నా ఆ స్పీడ్కి. లక్కీగా ఏం పడలే, వైబ్రేషన్కి స్పీడ్కి పడిపోతుంది అనుకున్నా. ఇది గట్టిగానే ఉందిలేండి, ఫిట్ చేసేటప్పుడు గట్టిగా ఫిట్ అవుతుంది. దానికి తగ్గట్టే ఇచ్చాడు.
ఈ DJI కంపెనీది ఒకటి బాగుంటుంది, యూజర్ రిక్వైర్మెంట్ వాడు వింటాడు. DJI మైక్ 1 ఫస్ట్ వర్జన్ ఏదైతే ఉందో దాంట్లో బేసిక్ నీడ్స్ మాత్రమే ఉన్నాయి. DJI మైక్ 2లో ఏదైతే యూజర్ ఫీడ్బ్యాక్ వచ్చిందో ఆ యూజర్ ఫీడ్బ్యాక్ని మనసులో పెట్టుకొని వాళ్ళు కరెక్ట్గా డిజైన్ చేశారు DJI మైక్ 2ని. నాకు అందుకనే బాగా నచ్చింది ఇది. సో ఇప్పుడు యూటర్న్ కొడదాం ఇక్కడ. యా సెక్రటేరియట్. ఈ కొత్త కెమెరాతో అసలు ఏం తిప్పకుండా ఆటోమేటిక్గా వీడియో స్నిచ్చింగ్ ప్రాసెస్ ద్వారా ఇలా ఒక 360 డిగ్రీ వీడియో ఎంత బాగా చూపిస్తుందో. శుభ్రంగా మనం ఇంట్లో కూర్చొని రీఫ్రేమ్ చేసుకోవచ్చు దాన్ని. లేకపోతే 360కి 360 వీడియో కావాలంటే అట్లా కూడా చేయొచ్చు. నేను అలా చాలాసార్లు మోటో వ్లాగ్లో 360 వీడియో కూడా మీకు చూపించాను కదా. ఓ అంకుల్, ఏం పిచ్చి గిట్లేసిందా? ఫ్యామిలీని ఎక్కించుకున్నావు, కట్టు కొడుతున్నావు అలా వాళ్ళక. కొంచెం అయితే మిస్ అవుతుంది. జస్ట్ మిస్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం నెక్లెస్ రోడ్లో. నాకు తెలిసి ముంగట పోలీస్ చెకింగ్ జరుగుతుంది. ఇప్పుడు మనది డూమ్ దశాం అవుతుంది పక్క. 100% ఇప్పుడు ముంగట పోలీస్ చెకింగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కానిస్టేబుల్ నించున్నాడు కదా, వాడి పని అది. ఒకవేళ రివర్స్ ఎవరైనా వస్తుంటే ఆపాలని. ఎవడైతే హెల్మెట్లు వేసుకోలేదో వాళ్ళు బొక్కనే. అదిగో నేను చెప్పాలి. ఆపారు. లేడీ ఎస్ఐ బాగుంది. కెమెరాలు చూస్తే పిచ్చెక్కిపోతుంది కదా వీళ్ళకి. బాబోయ్ ఇంకేమైనా ఉందా? ఓ మై గాడ్. ఆ పాత ట్రాఫిక్ పోలీస్ గొడవ వీడియో ఎక్కించిన తర్వాత ఎన్ని కమెంట్స్ వచ్చాయో. కొందరు హేట్ చేస్తున్నారు, కొందరికి నచ్చింది. లీగల్గా అయితే ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు, ఎందుకంటే మనది మిస్టేకే లేదు అసలు దాంట్లో. వాళ్ళ డ్యూటీ వదిలేసి నా దగ్గర వచ్చి కొట్లాడుతున్నారు. నేను పర్సనల్గా వెళ్ళి వాళ్ళ డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేస్తే అదొక కేసు అవుతుండే నా మీద. సో ఓకే, నో ప్రాబ్లం. టైం ఇప్పుడు 5:24 అవుతుంది కదా. ఒక 6:30కి మొత్తం సన్సెట్ అయ్యాక అప్పుడు ఇక రష్ అనేది ఒకటేసారి పెరుగుతుంది.
ఇంత ఫ్రీగా ఉండదు రోడ్ ఆ టైంలో. బైక్ ఫాస్ట్గా నడిపిస్తారు, స్పీడ్ బ్రేకర్ ఉంటేనే స్లో అవుతుంది. సో ఇప్పుడు మనము లోవర్ ట్యాంక్ బండ్ వైపు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి హిమాయత్ నగర్ క్లాక్ టవర్ రూట్ నుంచి బషీర్బాగ్ రూట్ కొట్టేస్తాం. అక్కడ నుంచి కావాలంటే ఫ్లైఓవర్ ఎక్కేద్దాం అపిచిది. తెలుగు మీడియం. బ్యూటిఫుల్. ఏం జరుగుతుంది ముంగట? రిపోక పెట్రోల్ బైక్లో పెట్రోల్ అయిపోయింది. మనది BS4 బండి కదా, సో రిజర్వ్ పెట్రోల్ ఉంటుంది కదా, రిజర్వ్ పెట్రోల్ని మనం వాడతాం. ఇది ఇట్లా అవ్వదు, బండిని ఫస్ట్ సైడ్ చేద్దాం. రే ఆటో దుబాయ్. జనరల్గా నా ఇంటికి మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి, ఈ రోడ్ కొట్టేస్తాను, కమిషనర్ రోడ్ కొట్టేస్తాను. కానీ అట్ ప్రజెంట్ రోడ్ బాగాలేదు. ఇదైతే ఇదిగోండి ఇట్లా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఈ టైంలో అబిచ్లో పెద్ద రష్ ఏమి ఉండదు మెయిన్ రోడ్లో. సో అక్కడి నుంచి లెఫ్ట్ కొట్టి కూడా వెళ్ళొచ్చు. సో అలా మనం ఈసారి వెళ్ళకపోతుంది. So guys, I think we have to end this vlog here. So ఈసారి నా ఫోన్ చాలా బాగా వర్క్ చేసింది. వాయిస్ రికార్డర్ ఆన్ చేశాను ఫోన్లో, ఎందుకంటే తర్వాత ఆ వాయిస్ని నేను వీడియోతో సింక్ చేస్తాను. సో వాయిస్ ఎక్కడి నుంచి క్యాప్చర్ అవుతుంది? ఈ రెండు మైక్ల నుంచి క్యాప్చర్ అవుతుంది కదా. ఒక మైక్ నా హెల్మెట్కి ఇటువైపు ఇక్కడ ఉంది, అండ్ ఇంకో మైక్ ఏమో బ్యాక్ సైడ్ ఇందాక వేరే వీడియోలో చూపించాను కదా, హెల్మెట్ బైక్ బ్యాక్ సైడ్ది బ్యాగ్లో ఉంది.
సో అలా నేను నా సెటప్ చేశాను. నా ఫోన్ ఈవెన్ టెలిమెట్రీ డేటాను కూడా ఎక్స్పోజ్ చేస్తుంది, యాజ్ వెల్ ఈవెన్ ఆ వాయిస్ రికార్డ్ కూడా చేస్తుంది. 2 టాస్క్లు ఒకేసారి చేస్తుంది. అండ్ బ్యాటరీ 50% వరకు కూడా ఇంకా డ్రైన్ అవ్వలేదు. దట్స్ రియలీ నైస్. ఈ Insta360 X4 బ్యాటరీ ఏమో ఇది కూడా 50% వరకు డ్రైన్ అవ్వలేదు. దట్స్ గుడ్ యాక్చువల్లీ. సో యా, మన గల్లీ లోపల ఎంటర్ అవ్వబోతున్నాం. దగ్గర గట్టి ట్రాఫిక్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.